అంటే యాక్చువల్గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఫిల్మ్ ఇండస్ట్రీకి అంటే షార్ట్ ఫిల్మ్స్తో సో యాజ్ ఏ అంటే మీకు డైరెక్ట్గా నాలెడ్జ్ ఉంది కాబట్టి సో అంటే ఏ డైరెక్టర్ మనకి ఇష్టం అలా ఉంటుంది. సో నేను చిన్న ర్యాపిడ్ ఫైర్లా ఉంటుంది. ఒక డైరెక్టర్ పేరు చెప్తే సో వాళ్ళ నుంచి మీకు నేమ్ చెప్పగానే ఏ కాన్సెప్ట్ గుర్తొస్తుంది? సపోజ్ ఇప్పుడు లైక్ త్రివిక్రమ్ గారి గురించి చెప్తే డైరెక్షన్ ఆయన కథలో మీకు ఏ పాయింట్ నచ్చింది? సో అలా. సో ఫస్ట్ మన ఇప్పుడు కరెంట్ వర్కింగ్ మూవీ సుకుమార్ గురించి చెప్తే సో పేరు చెప్పగానే మీకు ఏం ఐడియా వస్తుంది? బ్రిలియన్స్ స్క్రీన్ ప్లే. త్రివిక్రమ్ డైలాగ్స్, వినాయక్ మాస్. ఈ త్రినాథ్ మీ సినిమా చూపిస్తామా? ఫీల్. ఫస్ట్ వీరించి ఎమోషన్ అసలు అయ్యో అంటే ప్రతి సీన్లో ఎక్కడ ప్రతి దగ్గర కూడా దాని ఎమోషన్ ఎదుగుతుంటాడు. అంటే మనం చూసి మనకు కనిపించకపోవచ్చు, కాకపోతే అండర్ కరెంట్కి వెళ్తూ ఉంటుంది ఒక్క దగ్గర బ్లాస్ట్ అయ్యేసరికి మనకి అక్కడ మొత్తం ఇవన్నీ కలిసి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు కరెంట్ మూవీ ప్రతాప్ గారు ఫన్ సెట్స్లో రెగ్యులర్గా ఇప్పుడు అవును కదా, ఆయనకున్న సెన్స్ ఆఫ్ కానీ కామెడీ సినిమా కానీ చేస్తే అంటే అవుట్ అండ్ అవుట్ హిలారియస్ కామెడీ ఎడిటర్ చేస్తే నాకు తెలిసి ఉండిపోతుంది ఎప్పటికీ. ఆర్జీవి ఎక్సెట్రీ జీనియస్. వంశీ పెద్ద వంశీ సీనియర్ వంశీ గారు క్రియేటివిటీ అన్లిమిటెడ్. పీక్ సారా?